కుడి కాలువ ద్వారా ఆంధ్రప్రదేశ్కు 7వ నెంబర్ గేట్లు ఎత్తి ఏపీకి నీటిని విడుదల చేశారు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఆపరేషన్స్ తాత్కాలికంగా తెలంగాణ అధీనంలో ఉన్నాయని అధికారులు తెలపడంతో హైడ్రామా చోటు చేసుకుంది. చట్ట ప్రకారం ప్రాజెక్ట్ ఆపరేషన్స్ తామే చేయాల్సి ఉంటుందని, లేని పక్షంలో బోర్డు అధికారులు మాత్రమే నీటిని విడుదల చేయాలని తెలంగాణ అధికారులు కోరారు. దీంతో కేఆర్ఎంబీ చైర్మన్ వెంటనే బోర్డు మెంబర్ సహా 2 ఈఈలను ప్రాజెక్టు వద్దకు పంపించి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అక్రమంగా విడుదల చేసిన నీటిని మినహాయించి 3.03 టీఎంసీల నీటిని విడుదల చేశారు. గత కొద్ది రోజులుగా ప్రాజెక్టుపై 2 రాష్ట్రాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రాజెక్టు నిర్వహణ అంశంపై 2 రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కోసం కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి అధ్యక్షతన సమావేశం నిర్వహించాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. కాగా మంగళవారం 2 రాష్ట్రాల అధికారులతో కేఆర్ఎంబీ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. నాగార్జున, చెప్పండి, 2 రాష్ట్రాల అధికారులతో కేఆర్ఎంబీ సమావేశం ఉండనున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఏదైతే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పోలీసులు నాగార్జున సాగర్ కుడికాల వద్ద చేసిన హడావిడి అలానే తెలంగాణ పోలీసులు చేసిన హడావిడి మొత్తం మీద దృష్టిలో ఉంచుకొని నాగార్జున సాగర్ డ్యామ్ ని కేఆర్ఎంబీ కొన్ని రోజుల పాటు తమ ఆధీనంలోకి తీసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 2 రాష్ట్రాల బోర్డులకి లేఖలు రాసి సమావేశం నిర్వహించాలని చెప్పినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల సమావేశం రద్దవుతా వస్తుంది. అయితే కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అధికారులు తమకు 5 టీఎంసీల వరకు నీళ్లు కావాలి అని చెప్పి లేఖ రాయడం జరిగింది. దీనికి సంబంధించి నీటిని విడుదల చేసే బాధ్యత తెలంగాణ విడుదల చేయాలి. మేము లేని పక్షంలో కేఆర్ఎంబీ బోర్డుకు సంబంధించిన అధికారులు ఎవరన్నా దగ్గరుండి ఈ నీళ్లను విడుదల చేయొచ్చు అని చెప్పి వారు చెప్పడంతో కేఆర్ఎంబీ బోర్డు అధికారులు దగ్గరుండి నాగార్జున అక్రమంగా నీటిని విడుదల చేశారు. అవి మినహాయించి 3 టీఎంసీలు మాత్రమే విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ 5 టీఎంసీలు అడుగుగా ఈ అసెంబ్లీ ఎన్నికలు అప్పుడు విడుదల చేసిన పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ రోజు 2 రాష్ట్రాల జలవనరులకు సంబంధించి మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ మీటింగ్ లో ఏం చర్చిస్తారు, అదే రాబోయే పరిణామాలు, అలానే గతంలో జరిగిన అనుభవాల దృష్టి ఈ మీటింగ్ మీద సర్వత్రా అయితే ఆసక్తి నెలకొంది. ఈ మీటింగ్ లో ఏం చర్చిస్తారు దాని మీద అయితే ఆసక్తిగా అయితే ఉంది. థ్యాంక్ యూ నాగార్జున.